సార్ చూడండి ఎన్ని లక్షల రూపాయల సామాన్? ఇది 4 లక్షల పైన ఉంటాయి సార్. మిషన్ డబ్బా ఒక 1.5 లాక్ పెట్టి డబ్బా చేయించుకున్నాను. ఓ షెడ్ ఉంటుండే దగ్గర 7 lakhs వరకు నా ప్రాపర్టీ సార్. నేను సంపాదించి కష్టపడి రూపాయి పోగు చేసుకున్న సంపాదనను 5 నిమిషాలు టైం ఇవ్వకుండా ఏటూరు లేకుండా నా బ్రతుకును ఆగం చేసిపోయింది సార్. అంటే మీకు ముందు నోటీసులు అంటే సార్ మాకు కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే మాకు రోడ్డు 30 ఫీట్ రావాలని చెప్పేసి ఐటా కమిషనర్ నుండి మాకు నోటీస్ వచ్చింది. ఈ 30 ఫీట్ వరకు మీరు ఏమున్నా తీసేసుకోమని చెప్పినాడు మా కమిషనర్ గారు. సరే ఓకే సార్, మీరు ఎలా చెప్తారో మాకు ఎలా తెలియాలి సార్? మాకు మీరు మెజర్మెంట్స్ ఏంటి, మీరు ఏం రూల్ ఏం పాటిస్తున్నారో మాకు తెలియదు కదా సార్. మీరు రఫ్గా ఈ రోడ్లో ఈ సైజు ఇంతవరకు పోతుంది, ఈ రోడ్కి ఇంత ప్రాపర్టీ ఏమున్నా మీరు లాస్ కాకుండా ఉండడానికి తీసేసుకోండి అని చెప్పి మా కమిషనర్ గారు చెప్పలేదు. ఏమున్నా మీ డబ్బాలు తీసేయండి, మీ ఇల్లులు కోల్పోతే ఏమున్నా మీరు జాగ్రత్తగా ఉండండి అని అదే చెప్పినారు. కానీ మా కమిషనర్ గారు మాకు రోడ్డు మార్కింగ్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు సార్. మార్కింగ్ ఇచ్చినాక అసలు మేము అలర్ట్ అయ్యే వాళ్ళము, మా ఆశ ఏముందో ఉన్నది మేము కాపాడుకునే వాళ్ళము. ఇంకా 4 రోజులు బతికే వాళ్ళం ఈ కాలనీలో. ఇప్పుడు మాకు ఈ కాలనీలోకి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకు ఒక న్యాయము మాకు ఒక న్యాయము ఏం ఈ ప్రభుత్వం ఏందో కానీ చేస్తే అందరికీ ఉన్న వాళ్ళకు అదే న్యాయం ఉండాలి, లేని వాళ్ళకు అదే న్యాయము సమన్యాయం అన్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు. అందరికీ సమన్యాయం చేసేలాగా మళ్ళీ ఒకసారి దండం పెట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం సార్. చూడండి ఎన్ని లక్షల రూపాయల సామాన్? ఇది 4 లక్షల పైన ఉంటాయి సార్. మిషన్ డబ్బా ఒక 1.5 లాక్ పెట్టి డబ్బా చేయించుకున్నాను. ఓ షెడ్ ఉంటుండే దగ్గర 7 lakhs వరకు నా ప్రాపర్టీ సార్. నేను సంపాదించి కష్టపడి రూపాయి పోగు చేసుకున్న సంపాదనను 5 నిమిషాలు టైం ఇవ్వకుండా ఏటూరు లేకుండా నా బ్రతుకును ఆగం చేసిపోయింది సార్. అంటే మీకు ముందు నోటీసులు అంటే సార్ మాకు కమిషనర్ గారు చెప్పింది ఏంటంటే మాకు రోడ్డు 30 ఫీట్ రావాలని చెప్పేసి ఐటా కమిషనర్ నుండి మాకు నోటీస్ వచ్చింది. ఈ 30 ఫీట్ వరకు మీరు ఏమున్నా తీసేసుకోమని చెప్పినాడు మా కమిషనర్ గారు. సరే ఓకే సార్, మీరు ఎలా చెప్తారో మాకు ఎలా తెలియాలి సార్? మాకు మీరు మెజర్మెంట్స్ ఏంటి, మీరు ఏం రూల్ ఏం పాటిస్తున్నారో మాకు తెలియదు కదా సార్. మీరు రఫ్గా ఈ రోడ్లో ఈ సైజు ఇంతవరకు పోతుంది, ఈ రోడ్కి ఇంత ప్రాపర్టీ ఏమున్నా మీరు లాస్ కాకుండా ఉండడానికి తీసేసుకోండి అని చెప్పి మా కమిషనర్ గారు చెప్పలేదు. ఏమున్నా మీ డబ్బాలు తీసేయండి, మీ ఇల్లులు కోల్పోతే ఏమున్నా మీరు జాగ్రత్తగా ఉండండి అని అదే చెప్పినారు. కానీ మా కమిషనర్ గారు మాకు రోడ్డు మార్కింగ్ ఇవ్వలేదు, ఏం చెప్పలేదు సార్. మార్కింగ్ ఇచ్చినాక అసలు మేము అలర్ట్ అయ్యే వాళ్ళము, మా ఆశ ఏముందో ఉన్నది మేము కాపాడుకునే వాళ్ళము. ఇంకా 4 రోజులు బతికే వాళ్ళం ఈ కాలనీలో. ఇప్పుడు మాకు ఈ కాలనీలోకి వెళ్ళి తరిమి కొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు ఉన్నవాళ్ళు. మరి వాళ్ళకు ఒక న్యాయము మాకు ఒక న్యాయము ఏం ఈ ప్రభుత్వం ఏందో కానీ చేస్తే అందరికీ ఉన్న వాళ్ళకు అదే న్యాయం ఉండాలి, లేని వాళ్ళకు అదే న్యాయము సమన్యాయం అన్నాడు కదా మా రేవంత్ రెడ్డి గారు. అందరికీ సమన్యాయం చేసేలాగా మళ్ళీ ఒకసారి దండం పెట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.